audio jungle. నమస్కారం విఎన్ఆర్ న్యూస్ వార్తలకు స్వాగతం. నా పేరు లక్ష్మి. వార్తల ముందుగా హెడ్లైన్స్. పైపులు వేశారు, నీటిని మరిచారు. వైసీపీపై పవన్ ఫైర్. శ్రీతేజ్ను ఆసుపత్రిలో పరామర్శించిన అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్. సీఎం రేవంత్ రెడ్డిని చూస్తే ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతోంది. హరీష్ రావు. అల్పపీడన ఎఫెక్ట్. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు. జల్ జీవన్ మిషన్ అమలుపై రాష్ట్ర స్థాయి వర్క్షాప్ను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బుధవారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ, జల జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి పంపు, వాటి ద్వారా నాణ్యమైన మంచినీరు అందించాలనేది లక్ష్యమన్నారు. 2019 ఆగస్టులో ప్రారంభమైనప్పటికీ నీటిని అందించడానికే పరిమితం అయిందని, 2024 నాటికి మరింత బలోపేతం చేసి రోజు నీటి సరఫరా చేయాలన్నారు. 55 లీటర్ల ఒక మనిషికి ఇచ్చేలా కార్యాచరణ రూపొందించామని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత మోదీ కలలను మరింత సహకారం చేసేలా అడుగులు వేస్తున్నామన్నారు. మీరు పైప్ లైన్కి మేము ఇవ్వం, మీరు రిజర్వాయర్ నుంచి తీసుకొని మీరు అది ప్రజలకు ఇవ్వాలి, అంతేగాని గ్రౌండ్ వాటర్ నుంచి కాదు ఇదని చెప్తే. కానీ గత ప్రభుత్వం చేసిందంతా ఏంటంటే, మన అడిగిన పర్పస్ ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ ఇది రిజర్వాయర్ నుంచే తీసుకోమని చెప్పింది. కానీ గత ప్రభుత్వం ఈ 4,000 కోట్లకు కూడా, ఎందుకంటే మనం కొత్త ప్రభుత్వం వచ్చాక దాదాపు 700 కోట్లు మనం తీసుకున్నాం, మనం చేసిన మనం తీసుకున్నది. ఇప్పుడు జల్ జీవన్ మిషన్ కింద వాళ్ళు అడిగింది ఏంటంటే, మనకున్న దాదాపు 38 మేజర్ సస్టైనబుల్ సోర్స్ రిజర్వాయర్స్ ఉన్నాయి మనకి. వాటికి సంబంధించి 95.44 ట్యాప్ కనెక్షన్స్కి 38 ఈ వాటర్ రిసోర్సెస్ నుంచి సస్టైనబుల్ వాటర్ రిసోర్స్ని తీసుకోమని ప్రతిపాదన ఉంది. కానీ గత ప్రభుత్వం ఏం చేసిందంటే 4,000 కోట్లు కూడా గ్రౌండ్ లెవెల్లో చూస్తే కంప్లీట్గా కేంద్ర ప్రభుత్వం నిబంధనలకు వ్యతిరేకంగా చేశారు. ఏదో 1-2 స్కీములు తప్ప మిగతావన్నీ కూడా, అంటే ముందు పైపులు కొనేశారు. ఫస్ట్ ఎక్కడైనా సరే మనం నీటిని ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం అనేది గుర్తించడం మానేసి ముందు పైపులు వేసేసారు. అవసరమైతే ఒక బోర్ పాయింట్ తవ్వేశారు. అలా ఇచ్చేస్తే ఇక్కడ మీకు చూపించదలుచుకుంది ఈ ఈ 2 మ్యాప్స్ ఉన్నాయి ఇక్కడ. యాక్చువల్ జల్ జీవన్ మిషన్ తాలూకు ముఖ్య ఉద్దేశం ఇది. 38 సస్టైనబుల్ రిజర్వాయర్స్ నుంచి దీని మ్యాపింగ్ ఇలా ఉండాలి. ఈ రెడ్ ఎందుకున్నాయి ఇక్కడ, ఈ రెడ్ ఇవన్నీ ఎందుకున్నాయి అంటే, ఇవన్నీ బోర్ పాయింట్స్తో చేసింది. బోర్ పాయింట్స్ నిరంతర సరఫరా ఉన్నది. ఏదో ఒక 5 నెలలు రావచ్చు, లేదంటే వాటర్ చెరువులు బోర్లు ఎండిపోతే మళ్ళీ ఆగిపోతాయి. సో ఇట్లాగా వీళ్ళు 4,000 కోట్లు ఖర్చు పెట్టినా కానీ వాస్తవానికి అవేవి పనిచేసే పరిస్థితిలో లేవు. సో దిస్ ఇస్ 4,000 కోట్లు దుర్వినియోగం అయిపోయినట్టుగా మనం భావించవచ్చు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్యా థియేటర్లో ఘటనలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్ను సినీ నటుడు అల్లు అర్జున్ తండ్రి నిర్మాత అల్లు అరవింద్ పరామర్శించారు. సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను పరామర్శించి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్ 2 వారాలుగా కిమ్స్ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని విషమంగానే ఉందని కిమ్స్ వైద్యులు చైతన్, విష్ణుతేజ్ నిన్న రాత్రి వెల్లడించారు.
అందరికీ నమస్కారం. ఇప్పుడే హాస్పిటల్ ఐసీయూలో ఉన్న శ్రీతేజ్ ఐసీయూలో చూసి బయటికి వస్తున్నాను. డాక్టర్స్ అందరితోటి నేను మాట్లాడాను. అబ్బాయి రోజు రోజుకి రికవర్ అవుతున్నారు. లాస్ట్ 14 డేస్లోనూ, పర్టికులర్ లాస్ట్ 10 డేస్లో రికవరీ కనపడుతుంది. బట్ చాలా టైం పట్టొచ్చు అని కూడా చెప్పారు. ఇలాగా ఆ అబ్బాయి కోలుకోవడానికి ఏమైనా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అది కాకుండా ప్రభుత్వం కూడా వచ్చి మేము దీన్ని తీసుకుంటాము, ఈ అబ్బాయిని సంపూర్ణ ఆరోగ్యంతో చూడడానికి ప్రభుత్వం కూడా ముందు రావడం చాలా అభినందనీయం. చాలామంది అభిమానులు కానీ, బంధువులు కానీ, మిత్రులు కానీ అల్లు అర్జున్ ఎందుకు హాస్పిటల్కి వెళ్ళలేదు అని అడుగుతున్నారు. దానికి కారణం చెప్తాను. స్టాంపేడ్ జరిగిన రోజు మరుసటి రోజు మార్నింగే అల్లు అర్జున్ వద్దామని అనుకుంటే హాస్పిటల్ అధికారులు నిన్నే కదా జరిగింది, ఇవాళ ఈ హాస్పిటల్కి వచ్చి ఇక్కడ ఇంకొక ఇన్సిడెంట్ని ఎందుకు అవాయిడ్ చేయమని చెప్పి అడిగారు. కరెక్టే కదా అనిపించింది. రాలేకపోయారు. ఆ రోజునే కేసు పడింది. ఆ కేసులో పడిన తర్వాత మన లీగల్ టీమ్ హెడెడ్ బై నిరంజన్ గారు స్ట్రాంగ్లీ అడ్వైజ్డ్ బన్నీ షుడ్ నాట్ గో టు ద హాస్పిటల్ ఎట్ ఆల్ ఆర్ మీట్ ద పేరెంట్స్, ఇట్లా అని చెప్పి గట్టిగా చెప్పారు. ఆ తర్వాత మేము రావడానికి సీఎం రేవంత్ రెడ్డి రోడ్ల మీద చేస్తున్న సర్కస్ ఫీట్లు చూస్తే ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతోందని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడారు. అదానీతో కుస్తీ పడుతున్నది. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో అదానీతో వైరం చేస్తూ రేవంత్ రెడ్డి ఏమో గల్లీలో దోస్తానా చేస్తా ఉన్నాడు. ఇవాళ నేను అడుగుతా ఉన్న రేవంత్ రెడ్డి గారిని, మొదటి రోజే శాసనసభకు రేవంత్ రెడ్డి అదానీల అక్రమ సంబంధం మీద ఈ శాసనసభలో చర్చ జరగాలని, ప్రజలకు నిజాలు తెలవాలని, అదానీ రేవంత్ రెడ్డి అక్రమ సంబంధాల మీద టీషర్ట్లు వేసుకొని మేము అసెంబ్లీకి వచ్చాం. దానికి భయపడిపోయిన రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని శాసనసభలోకే రానియకుండా అడ్డుకున్నాడు. ఇవాళ రాజ్భవన్కు ఏం మాట్లాడుతున్నాడు? మీ రాహుల్ గాంధీ, మీ ఏఐసిసి అదానీని తిట్టండి, అదానీని ప్రశ్నించండి, అదానీ అవినీతి గురించి మాట్లాడమంటే పాపం అదానీ మీద మాట్లాడాలంటే రేవంత్ రెడ్డికి భయం అవుతా ఉన్నది. అదానీ మీద ధైర్యం జాల్తలేదు మాట్లాడడానికి. రాజ్భవన్ ముంగటపై కూడా మళ్ళా బీఆర్ఎస్ పార్టీ గురించే మాట్లాడుతున్నాడు, కేసీఆర్ గురించే మాట్లాడుతున్నాడు ఆయన. నేను అడుగుతా ఉన్నా, నీ పోరాటం ఎవరి మీద? నీ పోరాటం అదానీ మీద అయితే మమ్మల్ని మొదటి రోజు అసెంబ్లీకి రాకుండా ఎందుకు అడ్డుకున్నావు? అసెంబ్లీలో చర్చ చేయాలి, అదానీ రేవంత్ రెడ్డి అక్రమ సంబంధాలు బయటపడాలనే మేము మొదటి రోజు వచ్చాం. అంటే నువ్వు అదానీ మీద పోరాడే ధైర్యం నీకు లేదు. నిజంగా నీకు నిజాయితీ ఉంటే దావోస్లో 12,400 కోట్ల రూపాయల అగ్రిమెంట్లు నువ్వు అదానీతో చేసినావు, అదానీతో దోస్తాను చేసినావు, అదానీతో అలాయ్ బలాయ్ చేసినావు. నీకు నిజాయితీ ఉంటే, నువ్వు చేసిన ధర్నా నిజమైతే, నువ్వు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన అదానీ మీద పోరాటం నిజమైతే వెంటనే ఈ అగ్రిమెంట్లన్నీ రద్దు చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర రూపదాల్చింది. ప్రస్తుతం వాయువ్య దిశగా కదులుతున్న అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా సమీపం నుంచి ఉత్తర దిశగా పయనిస్తూ ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకబోతోంది. దీని ప్రభావంతో రానున్న 48 గంటల పాటు కోస్తా, రాయలసీమలో అనేక చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశం మేఘావృతం కాకముందే ప్రజలు అలర్ట్ అయ్యి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించింది. రైతులు కూడా పంటలను కాపాడుకునేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది. వైసీపీ నేతలను టీడీపీలో చేర్చుకుంటున్న చంద్రబాబుకు
వాలంటీర్లు కనిపించడం లేదా అని సిపిఐ రామకృష్ణ ప్రశ్నించారు. వాలంటీర్లపై అంత పగ ఎందుకని ఆయన నిలదీశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని చంద్రబాబు నిలబెట్టుకోవాలి. వాలంటీర్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలి. వారికి మీరేం అదనపు ప్రయోజనాలు కల్పించాల్సిన అవసరం లేదు. విధుల్లోకి తీసుకొని 5,000 రూపాయల జీతం ఇస్తే చాలు అని ఆయన వ్యాఖ్యానించారు. కార్పొరేటర్గా చేస్తున్నాం కాబట్టి ఈ యొక్క జీవోని రాటిఫికేషన్ పెడతాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మేము ఒకే ఒక విషయాన్ని కోరుతా ఉన్నా, నేను ఎన్నికలకు ముందు ఏదైతే చెప్పాడో చెప్పిన దాన్ని అమలు చేయమని మాత్రమే కోరుతా ఉన్నా. ఆ రకంగా కాకుండా వాళ్ళకి ఫైల్స్ లేవు, వాళ్ళ రికార్డు లేదు, వాళ్ళని ఎప్పుడో తొలగించారు అనే పేరుతో మీరు ఈ రకంగా వారికి అన్యాయం చేయడం మాత్రం సరైనది కాదు. పిచ్చొకపోయిన బ్రహ్మాస్త్రం అంటారే అదే ఇది. వాళ్ళ పాపం నెలకు 5,000 రూపాయలతో పనిచేసేవాళ్ళు, అది పెద్ద ఉద్యోగము కాదు. పోన్లే దానికి ఏమైనా ఇతరత్ర రిక్రూట్మెంట్ కానీ ఇంకోటి కానీ పెద్దగా జరగాలా, లేదంటే వాళ్ళకి ఏం టీఏలు డిఏలు కూడా ఇవ్వడంలే, లేదంటే ఇంక్రిమెంట్స్ ఇవ్వడంలే. వాళ్ళు పర్మనెంట్ ఉద్యోగులు కూడా కాదు. వాళ్ళు ఏదో కింది స్థాయిలో పని చేసుకున్న వాళ్ళపైన మీరు కక్ష సాధింపు ధోరణితో ఈ రకంగా చేయడాన్ని మాత్రం తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం. కాబట్టి నేను ఇవాళ మంత్రులు కానీ ఇతరులు కానీ కోరడం లేదు. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో చాలా స్పష్టంగా చెప్పారు. ఎన్నికల ముందు ఆయన ఇచ్చిన వాగ్దానాల్లో 5,000 రూపాయలతో పని చేయలేరు, కనీసం 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి కోరాడు. మేము ఇస్తామని కూడా చెప్పారు. ఇవాళ మీరు అధికారానికి వచ్చిన తర్వాత మంత్రివర్గ సమావేశాలు కూడా చర్చించి వారి గురించి మీరు అది ఒక నిర్ణయం తీసుకోకుండా ఉండడం మాత్రం సరైనది కాదు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, ఎంపీలుగా పనిచేసిన వాళ్ళు మీకు పనికొస్తారు. అదే కింది స్థాయిలో ఏదో చిన్న జాబ్ చేసే వాళ్ళకి మాత్రం వాళ్ళలో మీకు జగన్మోహన్ రెడ్డి కనపడతాడంటే అది ఏ రకంగా కూడా సమంజసం కాదు. నేను సాక్షాత్తు ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా, మీరు ఒక సీనియర్ లీడర్గా ఉన్నారు, గతంలో సుదీర్ఘకాలం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు, అంతే సుదీర్ఘకాలం రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనిచేశారు. కర్నూలు దేవనకొండ మండలం చెల్లిచెలిమిలలో మాదిగ సంజన్న ఇంటిపై పెట్రోల్ పోసి తగలబెట్టిన వారిని వెంటనే అరెస్టు చేయాలని దళిత సంఘాల నాయకులు ఆనంద్, సుభాష్, కొడుమూరు నాగేష్ డిమాండ్ చేశారు. బుధవారం కర్నూలు జిల్లా కలెక్టరేట్ వద్ద దళిత సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి మాట్లాడారు. పత్తికొండ డీఎస్పీ వెంకటరామయ్య దేవనకొండ సీఐ విచారణ చేయకుండానే బలవంతంగా కేసులో ఇరికించారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. సిబిఐతో వెంటనే విచారణ జరిపించాలి. సిబిఐతో వెంటనే జరిపించాలి. సిబిఐతో విచారణ వెంటనే జరిపించాలి. సిబిఐతో విచారణ వెంటనే జరిపించాలి. సిబిఐ విచారణ వెంటనే దాడికి నిరసనగా పోరాడదాం. దాడికి నిరసనగా మాదిగలపై దాడి చేసిన వారిపై దోషులను వెంటనే, మాదిగ ఇండ్లకు నిప్పంటించినటువంటి దోషులను వెంటనే, మాదిగ ఇండ్లకు నిప్పంటించినటువంటి దోషులను వెంటనే, చెల్లెల గ్రామంలో మాదిగలపై దాడి చేసిన వారిని వెంటనే నిప్పంటించి ప్రాణ భయాన్ని సృష్టించినటువంటి కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీలు అమలు చేయాలని అధోని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం అధోనిలో వైఎస్ఆర్సీపీ శ్రేణులతో కలిసి మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 13న రైతులతో కలిసి ర్యాలీ నిర్వహిస్తామని, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలకు దగా చేస్తోందని విమర్శించారు. సూపర్ 6 ఎన్నికల హామీలపై జిల్లా కలెక్టర్కు వినతి పత్రాలు అందజేస్తామన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్లతో కూడా మన నిరసన గల తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉంది. ఈ రోజున కూటమి ప్రభుత్వం 6 నెలల నుంచి మనం చూస్తా ఉన్నాం. వారేదైతే సూపర్ 6 పథకంలో రైతులకు అండగా వారు అన్నదాత సుఖీభవ అనేటువంటి ప్రోగ్రాం పెట్టి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరుగుతూ ఉంది. మరి వారు చెప్పినటువంటి దాని ప్రకారం మొన్న జరిపినటువంటి బడ్జెట్ లో వారు ఇవ్వాల్సినటువంటి 10,700 కోట్లు అయితే వారు ఈ రోజున ఒక్క రూపాయి కూడా మనకు ఆ బడ్జెట్ లో చూపకపోవడం జరుగుతూ ఉంది. అంటే ఏ రకంగా చూసినా కూడా గత ప్రభుత్వంతో పోల్చుకుంటే వారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఆ రోజు వారు మేనిఫెస్టో ఏదైతే పెట్టారో 12,500 అయితే అయినా కూడా దానికి 1,000 రూపాయలు పెంచి 13,500 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది.
అంటే గత ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట ఈరోజు నిలబెట్టుకోవడం జరిగింది. కానీ ఈ కూటమి ప్రభుత్వం చెప్పాక కూడా ఆ నెలలో కూడా ఈరోజు రైతులు ఖరీఫ్ సీజన్ అయిపోయింది, రబీ సీజన్ స్టార్ట్ అయింది. ఈ రోజు కూడా రైతులు ఎదురు చూస్తా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా ఆదుకుంటుందేమో అనేటువంటిది. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో సడన్ గా వచ్చినటువంటి వర్షాల కారణంగా వారికి మద్దతు ధర రావాల్సినటువంటి మనం వరికైతే గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ రోజులో 1900 రూపాయలు. విలేకరులపై దాడి చేయడం అమానుషమని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ నాయకులు అన్నారు. బుధవారం జర్నలిస్టుపై దాడికి నిరసనగా మాచర్లపట్నంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జర్నలిస్టు సంఘ నాయకులు మాట్లాడుతూ విధి నిర్వహణలో భాగంగానే విలేకరులు మోహన్ బాబు నివాసం వద్దకు వెళ్లారని, వివరణ తీసుకునే సమయంలో భౌతిక దాడులు చేయటం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. ఇంటి దగ్గర జరిగిన ఆ గొడవను కవరేజ్ చేయడానికి వెళ్ళిన విలేకరులపై మోహన్ బాబు విలేకరుల మైకును తీసుకొని విలేకరులపై దాడి చేయడం జరిగింది. ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు. విలేకరులు ఎక్కడైనా ఏదైనా ఒక పెద్ద సంఘటన జరిగినప్పుడు అది ఏ స్థాయి వ్యక్తులైనా సరే ఆ వార్త కవరేజ్ చేసే ఆ అధికారం విలేకరులకు ఉంటుంది. ఆ డ్యూటీ చేయాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది. యాజమాన్యాలు కూడా వారికి ఇచ్చిన ఆ డ్యూటీని నెరవేర్చిన అవసరం ఉంటుంది. వారి విధుల్లో భాగంగానే నిన్న హైదరాబాద్లో మోహన్ బాబు ఇంటి వద్ద జరిగిన ఆ గొడవను షూట్ చేయడానికి వెళ్ళడం జరిగింది. ఆ క్రమంలో జరిగిన దాడి అది అమానుషం. మోహన్ బాబు ఆయన ఒక వీడియోలో మాట్లాడుతూ ఇది మా ఇంటి సమస్య కనుక జర్నలిస్టులకు ఏం పని అన్నట్టుగా మాట్లాడాడు ఆయన. నీ ఇంటి సమస్య నీ ఇంట్లో ఉంటే ఎవరు దానికి షూట్ చేయడానికి రారు. ఏ విలేకరు కూడా ఆ వార్త కవర్ చేయడానికి ఎవరు రారు. ఇంటి సమస్య వీధికి ఎక్కిన తర్వాత దానిని ఎవరైనా సరే దారిని పోయే ఒక ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్న ప్రతి వ్యక్తి కూడా షూట్ చేసే అవకాశం ఉంటుంది. అలాగా అది ఇంటి సమస్య అయినా వీధిని పడింది కాబట్టి దానిని విలేకరులు కవర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ విషయం సంస్కారవంతంగా తన యూట్యూబ్ ఛానల్ని నడపడమే తప్ప ఛానల్ ఏర్పాటులో ఇతర ఉద్దేశం లేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. గుంటూరు సిద్ధార్థనగర్ క్యాంపు కార్యాలయంలో బుధవారం అంబటి మాట్లాడారు. ప్రతిసారి మీడియా ముందుకు రాలేం కాబట్టి ఛానల్ ఏర్పాటు చేశానని, వ్యక్తిగత అభిప్రాయాలు, పార్టీ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తానని చెప్పారు. ఛానల్ని సబ్స్క్రైబ్, సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. కాబట్టి ఈ రకమైనటువంటి మార్గాన్ని నేను ఎంచుకోవటం జరిగిందని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఈ ఛానల్ని చాలా సంస్కారవంతంగా నడపాలనేటువంటి ఉద్దేశమే తప్ప మరొక ఉద్దేశం కాదని నా అభిప్రాయం. ఏదైనా తప్పులు దొర్లితే మీరు నాకు సజెషన్స్ చేయొచ్చు, తప్పులేదు. సజెషన్స్ చేసి ఏమేమి వీడియోస్ చేయాలో కూడా మీరు కింద కామెంట్స్లో పెడితే వాటి మీద కూడా నాకు సాధ్యమైతే అభిప్రాయాలు చెప్పేందుకు నేను ప్రయత్నం చేస్తా. ఎందుకంటే ఇవాళ అపోజిషన్లో ఉన్నాం కాబట్టి ప్రతి విషయం మీద ప్రజల్లోకి తీసుకువెళ్ళాలనేటువంటి దృక్పథంతో నేను ఈ ఛానల్ని ప్రారంభించానని మీకు తెలియపరుస్తున్నా. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ దీన్ని బెల్ ఐకాన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. దానితో పాటుగా నా రాజకీయ ప్రత్యర్థులు కూడా మీరు కూడా వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నా వీడియోలు మీరు చూసి మీరు క్రిటిసైజ్ చేయదలుచుకున్నప్పుడు క్రిటిసైజ్ చేయొచ్చు. బాగుంటే బాగుందని చెప్పొచ్చు. బాగుందని చెప్పడం ఎందుకు లేమని అనుకుంటే కాముగా ఊరుకోవచ్చు. మా అభిప్రాయాన్ని కూడా మీరు తెలుసుకోవడానికి ఇది ఒక మార్గమని మా ప్రత్యర్థ రాజకీయ పక్షానికి చెందినటువంటి కార్యకర్తల్ని, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే కార్యకర్తలను కూడా నేను కోరుకునేది బెల్ ఐకాన్ నొక్కి నా ఈ వీడియో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మంగళవారం మోహన్ బాబు విద్యా సంస్థలలో జరగనున్న
అక్రమాలపై తిరుపతిలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్ఎఫ్ జాతీయ కార్యదర్శి కె శివారెడ్డి మాట్లాడుతూ చంద్రగిరి మండలం రంగపేటలో ఉన్న మోహన్ బాబు యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కోర్సులకు సీట్లు పొందిన ప్రతి విద్యార్థి దగ్గర ప్రతి ఏటా 20,000 రూపాయలు ఫీజును అధికంగా వసూలు చేస్తున్నారని తెలిపారు. ఫీజుల దోపిడీ అరికట్టాలని డిమాండ్ చేశారు. ప్రతి డే స్కాలర్ విద్యార్థి కూడా మెస్ బిల్ కింద ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు కట్టాలని చెప్పేసి కూడా ఈరోజు మేనేజ్మెంట్ జీవోలు జారీ చేస్తూ ఉండాలి. అంటే ఈరోజు మోహన్ బాబు గారిని అడుగుతా ఉన్నాం, ఈరోజు పేద విద్యార్థులకి అందరికీ మంచి విద్యను అందిస్తానన్నావు, అందరికీ ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దా అన్నావు. కానీ ఈరోజు మీకు యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి వాస్తవ విషయాల్ని ఎందుకు నువ్వు గ్రహించలేకపోతున్నావు అని చెప్పేసి ఈరోజు మోహన్ బాబు గారిని సూటిగా అడుగుతున్నాం. సినిమాల్లో అందరూ కూడా కలెక్షన్ కింగ్ గా అంటారు, అంటే మోహన్ బాబు సినిమా అయినా కలెక్షన్ కింగ్ బాక్స్ ఆఫీసుల దగ్గర అని. కానీ ఈ రోజు నిజంగా ఆయన బాక్స్ ఆఫీసుల దగ్గర కలెక్షన్ కింగ్ కాదు, విద్యార్థుల ఫీజులు వసూలు చేయడంలో కలెక్షన్ కింగ్ గా మోహన్ బాబు గారు ఈరోజు మారిపోయారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదే కాకుండా ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఫీజులు ఉన్నటువంటి రిసిప్ట్లు ఎక్కడా కూడా ఇవ్వరు. వాల్మార్ ప్రాజెక్ట్ ఎల్ఎల్పి అని చెప్పేసి ఒకటి ప్రత్యేకంగా అసలు ఈ మోహన్ బాబు యూనివర్సిటీ అనేది విద్యానికేతన్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ పేరుతో నడుస్తున్నటువంటి సంస్థ. కానీ అటువంటి సంస్థ పేరుతో ఈరోజు ఫీజులు వసూలు చేయకుండా వాల్మార్ ప్రాజెక్ట్స్ ఎల్ఎల్పి పేరుతో ఈరోజు అక్కడ ఫీజులు కూడా వసూలు చేస్తా ఉన్నారు. దీనికి ముఖ్యంగా గతంలో వైస్ ఛాన్సలర్లుగా ఉన్నా కూడా లేకపోతే డైరెక్టర్స్గా ఉన్న వాళ్ళు ఏదో మనం మిగతా యూనివర్సిటీలో కూడా చూసాం, ప్రభుత్వం నియమించేటువంటి కానీ వాళ్ళు ఉన్నత విద్యారంగంలో నిపుణులుగా ఉన్న వాళ్ళు, తర్వాత అన్నింటిలో డెవలప్మెంట్గా ఉన్నటువంటి దాంట్లో ఎడ్యుకేషనిస్ట్గా ఉండే వాళ్ళు నియమిస్తారు. కానీ ఎటువంటి అనుభవం లేనటువంటి వారిని ఎటువంటి విద్యారంగంలో ఎటువంటి అనుభవం లేని వ్యక్తి వినయ్ మహేశ్వరి అని చెప్పేసి గతంలో జగతి పబ్లికేషన్స్ సాక్షి పేపర్లో 1 ఆఫ్ ది డైరెక్టర్ గా ఉన్నటువంటి వినయ్ మహేశ్వరిని ఈరోజు మోహన్ బాబు యూనివర్సిటీకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఏ పద్ధతిలో నియమించారో కూడా అర్థం కాలేదు. అంటే ఇక్కడ పూర్తిగా వినయ్ మహేశ్వరి ఫీజుల్ని కార్పొరేట్ స్థాయిలో వసూలు చేయడానికి తప్ప ఆ యూనివర్సిటీ అభివృద్ధి కోసం కానీ విద్యార్థుల పక్షాన నిలబడడం కానీ ఏ మాత్రం కూడా ప్రయత్నం చేయడం లేదు. ఇవే కాకుండా ముఖ్యంగా యూనిఫామ్లు గతంలో మనం ఉన్నటువంటి ఏదో టీషర్ట్స్ కొన్నా కూడా 200, 300, 500 రూపాయల టీషర్ట్లు వస్తూ ఉన్నాయి. కానీ ఈరోజు మోహన్ బాబు యూనివర్సిటీలో యూనిఫాముల పేరుతో కూడా 10,000 రూపాయలు సంవత్సరానికి వసూలు చేస్తున్నారు. 3 టీషర్ట్లు 3 ప్యాంట్లు ఇస్తున్నారు. 3 టీషర్ట్లు 3 ప్యాంట్ల విలువ 10,000 రూపాయలకి ఈరోజు విద్యార్థుల దగ్గర ఖచ్చితంగా మ్యాండేటరీగా అదే కాలేజీలోనే అదే యూనివర్సిటీలోనే కొనాలని చెప్పేసి కూడా విద్యార్థులకు కూడా ఇవ్వడం అనేది పూర్తిగా కూడా అక్కడ విద్యా దోపిడీ జరుగుతుంది. కానీ ఎక్కడా కూడా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి విద్యను అందించడానికి సర్వీస్ మోటివ్తో ఎక్కడ కూడా కనపడడానికి కూడా మనకు తెలుస్తా ఉంది. ఇదే కాకుండా గతంలో మేమంతా కూడా ఈ నెల 13వ తేదీన నూజివీడు పట్టణంలో మాదిగల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు నూజివీడు నియోజకవర్గ ఎంఆర్పీఎస్ నాయకులు జమలయ్య అన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన మీడియాకు ఒక వీడియోను రిలీజ్ చేశారు. నూజివీడు పట్టణంలో జరిగే ఈ సమావేశానికి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ విచ్చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి నియోజకవర్గంలోని మాదిగలందరూ తప్పనిసరిగా హాజరు కావాలని కోరారు. నియోజకవర్గ పెద్దలందరికీ, మీడియా మిత్రులకి, మాదిగ సోదరిమణులకి ఈ నెల 13వ తారీఖున జరగబోవు మాదిగల ఆత్మీయ కలెక్టివ్ విచ్చేస్తున్న మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారిని ఇచ్చేస్తున్నారు. కాబట్టి మీరు 4 మండలాల నుంచి ప్రతి పల్లెలో మన మాదిగ సోదరులందరూ మీ అందరూ ఈ మీటింగ్ని జయప్రదం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని పార్టీలకు అతీతంగా వచ్చి ఈ మీటింగ్ని మన మాదిగ జాతి నష్టపోతుంది, దాన్ని పురస్కరించుకొని మందకృష్ణ మాదిగ గారు వస్తున్నారు. కాబట్టి ఆయన ఇచ్చిన సందేశాన్ని మీరందరూ స్వీకరించి ఆయన చెప్పే మీటింగ్ని మీరందరూ విని తదుపరి మీటింగ్ అనంతరం విందు తయారు చేశారు మన కమిటీ పెద్దలు. ఆ విందుని మీరు సేకరించి ప్రతి ఒక్కరూ ఈ మీటింగ్ని జయప్రదం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని పేరున ప్రతి ఊళ్ళో పేరున పెద్దలందరికీ నమస్కరించి సెలవు తీసుకుంటాం. నా పేరు జమలయ్య, మొల్లంగి జమలయ్య, సుంకొల్లు, నూజివీడు మండలం.
పార్వతీపురం నియోజకవర్గంలో కొత్తగా మంజూరైన బీటీ రోడ్ల నిర్మాణాలను, రోడ్ల మరమ్మతులను డిసెంబర్ నెలాఖరులోగా పూర్తి చేస్తామని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర తెలిపారు. బుధవారం మండల కేంద్రంలోని సీతానగరం బజారులో రోడ్ల మరమ్మతుల కోసం ఎమ్మెల్యే కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. బీటీ రోడ్ల నిర్మాణంతో పాటు పెద్ద ఎత్తున రోడ్లు మరమ్మతులు, గుంతలు కప్పటం జరుగుతుందన్నారు. నాబార్డులో మన రోడ్లు ఇంకా చాలా చిన్నగా ఉన్నాయి. ఇందులో మీరు నాకు సహకరించాల్సింది, మన గ్రామస్తులు ఏం చెప్పాల్సిందంటే, ఇంకా ఇరుకు రోడ్లో మనం వెళ్ళాల్సిన లేదు. పరిస్థితి ఏంటంటే ఒక కారు వెళ్తే ఇంకో కారు వెనక్కి తిరగడానికి అవ్వదు. మనం కూడా విశాలమైన రోడ్లు చేద్దాం, మనం కూడా విశాలంగా అభివృద్ధి చెందాం. ఏ ఊరికైతే, ఏ దేశానికైతే రోడ్లు, రైళ్లు కనెక్టింగ్ ఉంటుందో అది ఆటోమేటిక్గా డెవలప్ అవుతాయి. జనాలు రాకపోకలు వస్తారు, కొత్త వాళ్ళు రావడం జరుగుతుంది, కొత్త వాళ్ళు పోవడం జరుగుతుంది. అందుకనే రోడ్ల పైన ప్రత్యేకంగా రాష్ట్రం ఒక శ్రద్ధ పెట్టింది. ఓన్లీ రిపేర్లకే దాదాపుగా 856 కోట్లు ఇవ్వడం జరిగింది. గత 5 సంవత్సరాల్లో ఒక రోడ్డు చిన్న రిపేర్ కూడా చేయలేదు. 5 సంవత్సరాలు రోడ్లు వదిలేస్తే ఏమైతే అనేది, రోడ్డు అనేది ఏంటంటే ప్రతి సంవత్సరం దాన్ని రిపేర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి సంవత్సరం, ప్రతి 6 నెలలకి రోడ్డును ఒక ప్రత్యేక దృష్టిలో పెట్టుకొని చేయాల్సి వస్తుంది. ఎవరైనా చెప్పండి, గత 5 సంవత్సరాల్లో ఈ రోడ్డు మీద ఒక తట్ట మట్టేశారా ఎప్పుడైనా వైసీపీ నాయకులను అడుగుతున్నాను. తట్ట సిమెంట్ అయినా వేసారా అని అడుగుతున్నాను. ఏమి వేయకుండా మీ ఇష్టం మీరు పడితే పడండి, చేపలు పట్టుకుంటే పట్టుకోండి, ఆ గుమ్ముల్లో పడితే మాకేమన్నట్టు మొత్తానికి ప్రజలందరూ వదిలేశాడు. అయితే మీరు ఇచ్చిన మ్యాండేట్, మీరు మా పైన పెట్టుకున్న నమ్మకానికి రాష్ట్రం మొత్తమే కాదు, అందులో ముఖ్యంగా మన పార్వతీపురంలో ఈ ఊరికి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. Audio